నమస్తే మైసెల్ఫ్ శ్రావణి మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి, ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ. దివ్యాంగుల పోటీలు ప్రారంభించిన కలెక్టర్ పమేలా సత్పతి, క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న వికలాంగులు. ఎన్నికలకి పకడ్బందీ ఏర్పాట్లు, కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ పమేలా సత్పతి, సిపి గౌసాలం. మైత్రి ఛానల్ వార్తకు స్పందన, దివ్యాంగుల స్థలం ఆక్రమణలపై కలెక్టర్ ఆదేశాలు. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ జిల్లాలో ఎన్నికల సందడి మొదలైంది. ఆయా గ్రామాల్లో బరిలో దిగేందుకు ఆశావాహులు పావులు కదుపుతున్నారు. నోటిఫికేషన్ విడుదల కావడంతో పాటు నామినేషన్ల ప్రక్రియ సైతం ప్రారంభం కావడంతో అభ్యర్థులు సిద్దమవుతున్నారు. అభ్యర్థులు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. కరీంనగర్ జిల్లాలో 3 విడతలుగా ఎన్నికలు జరగనుండగా మొదటి విడతలో కరీంనగర్ జిల్లాలోని గంగధర, రామడుగు, చొప్పదండి, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాలకి ఎన్నికలు జరగనున్నాయి. రెండవ విడతలో చిగురుమామిడి, తిమ్మాపూర్, గన్నేరువరం, మానకొండూరు, శంకరపట్నం మండలాల్లో ఎలక్షన్స్ నిర్వహిస్తారు. మూడవ విడతలో వీనవంక, ఇల్లందుకుంట, జమ్మికుంట, హుజరాబాద్, సైదాపూర్ మండలాల్లోని గ్రామాలకి ఎన్నికలు జరుగుతాయి. మొదటి విడతలో 27వ తేదీ నుండి 29 వరకు నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. 30వ తేదీన స్క్రూటీనీ, 3వ తేదీన నామినేషన్ల విత్డ్రా, 7వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక రెండవ విడతలో నవంబర్ 30 తేదీ నుండి డిసెంబర్ 2 తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 3వ తేదీన స్క్రూటీనీ, 6వ తేదీన నామినేషన్ల విత్డ్రా, 14వ తేదీన పోలింగ్ తేదీని ప్రకటించారు. 3 విడతల్లో డిసెంబర్ 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 6వ తేదీన స్క్రూటీనీ, 9వ తేదీన నామినేషన్ విత్డ్రా, 17వ తేదీన పోలింగ్ జరగనుంది. కరీంనగర్ మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 14 సర్పంచ్, 132 వార్డు సభ్యుల స్థానాలకి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్లను స్వీకరించేందుకు వీలుగా 5 రిటర్నింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణకి 6 స్టేజ్ 1 రిటర్నింగ్, 6 సహాయ రిటర్నింగ్ అధికారులను నియమించారు. చామనపల్లి, చర్లబుత్కూర్, చేగుర్తి, ముగ్దుంపూర్, నగనూర్లకు ఆర్ఓలు, ఏఆర్ఓలని కేటాయించారు. కరీంనగర్ మండలంలోని 14 గ్రామాలని 3 జోన్లుగా విభజించి 6 రూట్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణ కోసం 132 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి 16 మంది స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారులు, 324 మంది పోలింగ్ అధికారులు, సహాయ నామినేషన్ల స్వీకరణకి గదులు ఏర్పాటు చేశారు. కరీంనగర్ మండలంలో చామన్పల్లి, చర్లబుత్కూర్, బహదూర్ ఖాన్పేట, ఫకీర్పేట, తాహెర్ కొండాపూర్, దుబ్బపల్లి, చేగుర్తి, మొగుంపూర్, నగనూర్, చేగుర్తి, నల్లగుంటలపల్లి,
మందులపల్లి, ఇరుకుల్లా, జూబ్లీనగర్, యలబోతారం ఉండగా కొత్తపల్లి మండలంలోని 6 గ్రామాల్లో తొలి విడతగా జరిగే పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. యలగందుల, ఆఫీస్ నగర్ క్లస్టర్లుగా నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. యలగందుల క్లస్టర్ కేంద్రంలో యలగందుల, ఖాజీపూర్, కమాన్పూర్ గ్రామ అభ్యర్థులు, ఆఫీస్ నగర్ క్లస్టర్ కేంద్రంలో ఆఫీస్ నగర్, బద్దిపల్లి, నాగులమన్యాల గ్రామాల అభ్యర్థులు నామినేషన్లు స్వీకరించారు. శుభగడియలు, ముహూర్తాలు చూసుకుని నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు సిద్దమవుతున్నారు. కాగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వీరంతా కరీంనగర్ జిల్లాకు చెందిన దివ్యాంగులు. నిత్యం తమ తమ పనుల్లో బిజీగా ఉండే వీరందరికీ ప్రభుత్వం ఆటవిడుపు కల్పించింది. జిల్లా వ్యాప్తంగా నివసిస్తున్న వికలాంగులకి ఆటల పోటీలని నిర్వహించి వారి సరదా తీర్చింది. వికలాంగులైనప్పటికీ ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొంటూ తమ సత్తా చాటారు. విజేతలుగా నిలిచిన దివ్యాంగ క్రీడాకారులకి బహుమతులు అందజేశారు. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకి జిల్లా స్థాయి ఆటల పోటీలు అంబేద్కర్ స్టేడియంలో జరిగాయి. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఈ కార్యక్రమానికి హాజరై పలు ఆటల పోటీలని ప్రారంభించారు. గెలుపొందిన వారికి మెడల్స్ అందజేశారు. చెస్, క్యారమ్, రన్నింగ్, షాట్పుట్, జావ్లిన్ త్రో వంటి పోటీల్లో విభాగాల వారీగా అందులు, బదిరులు, శారీరక, మానసిక దివ్యాంగులు తమ ప్రతిభను చాటారు. దివ్యాంగుల మానసిక వికాసానికి ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదం చేస్తాయని కలెక్టర్ అన్నారు. వచ్చే నెల 3వ తేదీన అంతర్జాతీయుల దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పోటీలని నిర్వహించామని జిల్లా సంక్షేమాధికారి సరస్వతి తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతల్ని త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకి జిల్లా తరపున పంపించడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, నెహ్రూ యువజన కేంద్రం కోఆర్డినేటర్ రాంబాబు, లయన్స్ క్లబ్ ప్రతినిధి శివకాంత్, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు పెండ్యాల కేశవరెడ్డి, వివిధ సంఘాల ప్రతినిధులు వెన్నం శ్రీనివాస్, మొగిలి లక్ష్మణ్, కె నరసయ్య, వై సురేష్, రాజశేఖర్ రెడ్డి, ప్రభుత్వ అందుల, బదిరుల మానసిక పాఠశాల చిన్నారులు పాల్గొన్నారు. హీరింగ్ కానీ, విజువల్ ఛాలెంజర్ కానీ, ఇంకా ఇంటలెక్చువల్ డిసేబిలిటీ ఎవరైతే ఉన్నారో అంతా కూడా మనకి ఇది మంచి అవకాశంగా భావిస్తూ ఈ గేమ్స్లో మీరు అందరూ రాణిస్తూ అదేవిధంగా మీలో ఉన్న టాలెంట్ని గుర్తించడానికి మనకి అనేక అవకాశాలను మనం ఈ కరీంనగర్ జిల్లాలో క్రియేట్ చేయడం జరుగుతుంది. రోజు గ్రౌండ్కి వచ్చి ఆడుకుంటూ ఉంటారు. సో కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలు కూడా. కానీ మీకు కూడా అక్కడ పీడీలు ఉన్నారు, నేను కూడా చూశాను 1-2 సార్లు రాంబాబు సార్తో వచ్చేసి. సో దేనిలో కూడా ఏది కూడా తక్కువ కాదు. మీరు ఈరోజు మనం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో జిల్లా స్థాయి ఆటల పోటీల కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. దివ్యాంగులకు సంబంధించిన ఆటల పోటీలు ఏర్పాటు చేశాము. డిసెంబర్ 3 నాడు దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ప్రతిసారి కూడా మనము ముందస్తుగా ఈ పోటీలు ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి పోటీలో గెలుపొందిన వారికి కూడా వారికి మెడల్స్, బహుమతులు అందజేశారు. ఈ క్రీడా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల ఈ క్రీడలు కరీంనగర్ జిల్లాలోని అందుల ఆశ్రమ పాఠశాల మరియు బద్రుల ఆశ్రమ పాఠశాల, అదేవిధంగా 5 ఇంటలెక్చువల్ ఛాలెంజ్డ్ స్కూల్స్ అంటే మానసిక దివ్యాంగుల పాఠశాల నుంచి దాదాపు 250 మంది విద్యార్థులకు ఈరోజు ఇక్కడ వివిధ రకాల ఆటల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా అవుట్డోర్, ఇండోర్ గేమ్స్ ఉన్నాయి. అవుట్డోర్లో మహిళలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్లోని టీఎన్జీఓస్ భవన్లో గల జిల్లా టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మహిళా ఆరోగ్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. అపోలో రీచ్ ఆసుపత్రి, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, వాసన్ ఐకేర్ వారి సౌజన్యంతో జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి సారథ్యంలో పలువురికి వైద్య పరీక్షలు చేశారు. మహిళా ఆరోగ్య శిబిరంలో 300 మందికి బీపీ, షుగర్, కంటి వైద్య సేవలు అందించారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ కోసం చేపట్టిన ఈ సామాజిక కార్యక్రమానికి కలెక్టర్ అభినందనలు తెలిపారు. మహిళల ఆరోగ్యమే మహాభాగ్యమని, మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉండగలుగుతుంది అని జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సహకరించిన వైద్య సంస్థలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, మడిపల్లి కాళీచరణ్ గౌడ్, కిరణ్ కుమార్ రెడ్డి, రవీందర్ రెడ్డి, ఉమాశ్రీ, సనా నజవేరియా, రాజేష్ భరద్వాజ్, ఇరుమల్ల శారద, సునీత, సరిత పాల్గొన్నారు. ఈరోజు టీఎన్జీఓస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆరోగ్య మహిళా కార్యక్రమం ప్రోగ్రాం పెట్టడం జరిగింది.
ఈ ఆరోగ్య మహిళా కార్యక్రమము అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు, సూపర్వైజర్లకు, మహిళా ఉద్యోగులందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మహిళ 40 సంవత్సరాలు దాటింది అని అంటే ప్రతి మహిళకు ఏదో ఒక ఆరోగ్య సమస్య అనేది తలెత్తుతుంది. ఈ ఉద్యోగులు ప్రతి మహిళా ఉద్యోగి ఆరోగ్య సమస్యలతో, ఇంట్లో సమస్యలు, ఉద్యోగ సమస్యలతో సతమతమవుతూ ఉంటుంది. ఉద్యోగ బాధ్యతల వల్ల ఆ హాస్పిటల్కు వెళ్ళి చెకప్లు చేయించుకోవడానికి సమయము ఉండకపోవచ్చు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ టీఎన్జేఎస్ యూనియన్ అధ్యక్షుడైన దారం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మా అంగన్వాడీ టీచర్లకు అన్ని హెల్త్ సమస్యలు గుర్తించి ఇక్కడ హెల్త్ క్యాంప్ అరేంజ్ చేసిండ్రు. ఐ టెస్ట్ కాంచెల్లి ఈసీజీ అండ్ బ్లడ్ టెస్ట్, కొలెస్ట్రాల్ అన్ని హెల్త్ సంబంధించిన టెస్టులన్నీ ఫ్రీగా మాకు ఇవాళ చేయించి దాని రిపోర్టు ప్రకారం కలెక్టర్ మేడం గారికి మా బాధలు విన్నవించుకుంటూ తెలుపుతారని మేము భావిస్తున్నాము. వికలాంగులకు అండగా నిలుస్తూ మైత్రి ఛానల్ ప్రసారం చేసిన వార్తకి అధికారులు స్పందించారు. కరీంనగర్లోని బస్టాండ్ వెనుకాల వికలాంగులకి కేటాయించిన స్థలాన్ని కొందరు దుర్మార్గులు కబ్జా చేసేందుకు కుట్ర చేశారు. దీంతో వికలాంగుల సంఘం నాయకులు ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ వార్తని మైత్రి ఛానల్ ప్రత్యేకంగా ప్రసారం చేసింది. స్పందించిన కలెక్టర్ పమేలా సత్పతి ఆ దిశగా అడుగులు వేశారు. దివ్యాంగుల శిక్షణ ఉపాధి కేంద్రం కోసం కేటాయించిన భూమిని ఆక్రమించి నిర్మించిన ఈ భవనాన్ని కూల్చివేసి తమకి అప్పగించాలని జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ కు అధికారికంగా లేఖ రాశారు. రెవెన్యూ అధికారులని విచారణకు సైతం కలెక్టర్ ఆదేశించారు. వారు సర్వే చేసి టీసీపీసీ స్థలాన్ని కొంతమేరకు ఆక్రమించి ప్రైవేటు వ్యక్తి భవన నిర్మాణం చేపట్టారని నివేదిక సమర్పించారు. తాజాగా తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సదరు కబ్జాదారులకి అక్రమంగా నిర్మించిన కట్టడాన్ని కూల్చివేయాలి అంటూ నోటీసులు జారీ చేశారు. 1104 సర్వే నెంబర్లో జిల్లా కలెక్టర్ గారికి ఏదైతే కాంప్లిమెంట్ చేశామో మా టీసీపీసీ బిల్డింగ్ పై మన జిల్లా కలెక్టర్ గారు స్పందించి తక్షణమే మా డీడబ్ల్యూ మేడం గారికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఏదైతే అప్రూవ్ చేయారో ఆ బిల్డింగ్ను కూలగొట్టమని చెప్పి అది నిన్న కమిషనర్ గారికి కూడా చేరింది. దాని విషయంలో మన జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఆ టీసీపీసీ బిల్డింగ్ స్థలాన్ని కాపాడమని చెప్పి గత వారంలో మనం ప్రజావాణిలో కోరుకున్నాము. దాని మీద స్పందించిన జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు మా వికలాంగుల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా రేపు డిసెంబర్ నాడు జరగబోయే ప్రపంచ వికలాంగుల ర్యాలీ కూడా టీసీపీసీ బిల్డింగ్ స్థలం గురించి జరుగుతుంది. అదేవిధంగా మన టీసీపీసీ బిల్డింగ్ స్థలం అయితే ఏదైతే ఉందో అక్కడ అక్కడైతే ఏదైతే నైపుణ్యంతో కూడుకున్న వికలాంగులు ఉన్నారో ఆ వికలాంగులందరికీ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి జిల్లా కలెక్టర్తో మాట్లాడాము. ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టామని పోలీస్ కమిషనర్ గౌసాలం అన్నారు. కరీంనగర్ జిల్లాలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లని సిపి స్వయంగా పర్యవేక్షించారు. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా చొప్పదండి, రామడుగు, గంగాధర, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల్లో నామినేషన్ల స్వీకరణ జరుగుతుండగా జిల్లా వ్యాప్తంగా 33 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని సిపి గౌసాలం పేర్కొన్నారు. అంతేకాకుండా పలు గ్రామాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలని స్థానిక పోలీసు అధికారులతో కలిసి సిపి సందర్శించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున శాంతి భద్రతల పరిరక్షణకి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఇందులో భాగంగా గతంలో నేర చరిత్ర ఉన్న ఎన్నికల నేరస్తులని బైండ్ ఓవర్ చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, ఎస్ఐలు రాజు, వంశీకృష్ణ, నరేష్ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎన్టీఆర్ వీరాభిమాని టీడీపీ నేత దివంగత కళ్యాణపు ఆగయ్య దశదిన కర్మ కార్యక్రమం కరీంనగర్లో నిర్వహించారు. పలు ప్రాంతాల నుండి ప్రముఖులు హాజరై ఆగయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జాతీయ టీడీపీ ప్రధాన కార్యదర్శి జక్కని నరసింహులు హాజరై ఆగయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆగయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఆగయ్య మరణం పార్టీకి తీరని లోటని నరసింహులు అన్నారు. ఆయన లేని లోటు పూడ్చడం సాధ్యం కాదని చెప్పారు. చంద్రబాబు సూచన మేరకే ఆయన కుటుంబానికి అండగా నిలిచేందుకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. ఆగయ్య మనుమరాలు చదువు బాధ్యత మొత్తం పార్టీయే భరుస్తుందని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ టీడీపీ ప్రధాన కార్యదర్శి నరసింహులతో పాటు పార్లమెంట్ కన్వీనర్ వంచ శ్రీనివాసరెడ్డి, టీడీపీ నాయకులు దయాకర్ రావు, దామెర సత్యం, రొడ్డ శ్రీనివాస్, ఎర్రవెల్లి రవీందర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా సీనియర్ నాయకులు అన్నగారి అభిమాని పార్టీ రాష్ట్ర నాయకులు కళ్యాణపాగన్న గారు దశదిన కర్మకు ఈరోజు మేమందరం ఇక్కడ రావడం జరిగింది. అన్నగారి పరిస్థితి చూసి నరసింహ అన్నగారికి, మాజీ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శి పొలిటి బ్యూరో మెంబర్ గారికి దరఖాస్తు చేసుకుంటే అన్న వాళ్ళ కుటుంబాన్ని ఏదన్నా కొంచెం ఆదుకోని అంటే అడిగిందే తడువుగా సార్తో మాట్లాడేసి ఒక 5 lakhs అయితే శాంక్షన్ చేసుకొని వచ్చిండ్రు. వీళ్ళ కార్యక్రమాలు ఇక్కడ అయిపోయిన తర్వాత ఈరోజు పెదకర్మ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత 1-2 రోజుల ఎన్టీఆర్ ట్రస్ట్కు తీసుకెళ్ళి వారికి పార్టీ తరఫున వచ్చే 5 లక్షల రూపాయలు మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ పూర్తి కాలం పార్టీలు మారకుండా అత్యంత భక్తితో క్రమశిక్షణతో మా అందరికి కూడా ఒక దృష్టాంతంగా దిక్సూచిగా పార్టీ కొరకు కలకాలం పనిచేసినటువంటి మహానాయకుడు కళ్యాణ మాగయ్య. మరి ఆ విధంగా పార్టీలో కూడా ఎన్టీఆర్తో మొదలుకొంటే చంద్రబాబు నాయుడు వరకు మరి సభలు సమావేశాల్లో అనేక సూచనలు చేసి కార్యకర్తలను మర్చిపోకుండా అందరం కలిసి పార్టీ నిలబెట్టాలని మాట్లాడే వ్యక్తి. ఎన్నికలు సజావుగా సాగేలా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. రామడుగు మండలం వెదిరా గ్రామ పంచాయతీ కార్యాలయంలో వెదిరా, వెలిచాల గ్రామాల పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రంలో సదుపాయాలు పరిశీలించారు. నామినేషన్ పత్రాల స్వీకరణకి చేసిన ఏర్పాట్లని గమనించి పలు సూచనలు చేశారు. హెల్ప్ డెస్క్, పోలీస్ బందోబస్తు తదితర అంశాల్ని పరిశీలిస్తూ సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియ నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలు కూడా రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలని తూచా తప్పకుండా పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాబడుగు తహసీల్దార్ రాజేశ్వరి, ప్రత్యేక అధికారి అనిల్ ప్రకాష్, స్థానిక అధికారులు పాల్గొన్నారు. కరీంనగర్ అభివృద్ధిపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలని తీవ్రంగా ఖండిస్తున్నామని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేత చెల్లా హరిశంకర్, బీజేపీ నేత సునీల్ రావు అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల పాలనతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ ను ఏరిన బీఆర్ఎస్ ఏనాడు అభివృద్ధిపై దృష్టి సారించలేదు అన్నారు. మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే భారీ అవినీతి జరిగింది అని ఆరోపించారు. ఏదైతే నిన్న ప్రతిపక్ష పార్టీ నాయకులు పెట్టిన ప్రెస్ మీట్ ను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వారు మాట్లాడిన విధానము, ప్రతిపక్ష నాయకులు గతంలో వాళ్ళు చేసిన అప్పులు నేడు మున్సిపల్లో చెత్త కుప్పల లెక్క తయారైంది. అప్పు మామూలు అప్పు చేయలేదు. టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడ్డప్పుడు, తర్వాత నగరపాలక సంస్థలో కూడా టిఆర్ఎస్ మేయర్ ఏర్పడ్డ తర్వాత 2016, 17, 18 సంవత్సరానికి గాను అప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వం కరీంనగర్ కు ప్రతి సంవత్సరం 100 కోట్లని 300 కోట్లు శాంక్షన్ చేస్తున్నామని ఆర్డర్ జీవో ఇచ్చిన తర్వాత కరీంనగర్ కార్పొరేషన్ లో జరిగినటువంటి టెండర్ల ద్వారా కొన్ని పనులకు మాత్రమే బిల్లులు ఇచ్చి మిగతా వాటిని అప్పటి నుండి పెండింగ్ లో పెట్టినటువంటి ఈ కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండే. ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్న ఈ సోకాల్డ్ లీడర్లు అందరూ కూడా అప్పుడు ఉండే. విద్యార్థులను ప్రోత్సహించేందుకు నవంబర్ 29 నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించనున్నామని ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు.
కరీంనగర్ కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఈటెక్నో పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన సన్నాహక సమావేశానికి డీఈఓ మొండయ్యతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా సృజనాత్మకతకు మారుపేరని, విద్యార్థుల్లో సృజనాత్మకతని వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు చేపడుతున్నామని నరేందర్ రెడ్డి తెలిపారు. కలెక్టర్ పమేలా సత్పతి సూచనల మేరకు తమ విద్యా సంస్థల్లో ఈ ప్రదర్శనలను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. పాల్గొనే విద్యార్థులకి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి శ్రీరామ్ మొండయ్య, ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి, మండల విద్యాధికారి కట్ట ఆనందం, డీసీఈబీ కార్యదర్శి భగవంతరావు, అనంతాచార్య, మిల్కూరి శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సైన్స్ ఫేర్ కాంపిటీషన్స్ ఇక్కడ ఈ నెల 29, 31వ తేదీ రోజు ఆల్ఫోర్స్ కొత్తపల్లి ప్రాంగణంలో మరి జరుగుతున్నాయి. ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు జిల్లా కలెక్టర్ మేడం గారికి, అట్లాగే జిల్లా విద్యాశాఖ అధికారి గారికి, సైన్స్ ఆఫీసర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. 3 రోజులు మరి 717 ప్లస్ 120 సైన్స్ ఫేర్ 717, 126 ఏమో ఇన్స్పైర్ వీరందరికీ కూడా మరి మధ్యాహ్న భోజనము, తర్వాత ఇక్కడ మరి వారి ప్రాజెక్టుకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అన్ని వసతులు ఏర్పాటు చేయడం అనేది నా బాధ్యత. మరి ఎలాంటి దానిలో లేకుండా ఖచ్చితంగా బాగా చేసి నిరూపిస్తామన్న కాన్ఫిడెన్స్తో ఉన్నాం. మరి ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు, లేకపోతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఈ స్కూల్ స్థాయిలో నుంచే పిల్లల లోపల ఇలాంటివి పెంపొందించాలి, రీసెర్చ్ ఆలోచనలు పెంచాలి. మరి ఇంకా కూడా మనం ఏం చేస్తే మరి బాగా వెళ్ళగలమన్న ఆలోచనలు పిల్లల్ని ఎంకరేజ్ చేసే విధంగా ఇవన్నీ ఉన్నాయి. ఈ సంవత్సరం ఇంకా ప్రతిష్టాత్మకంగా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఈ సంవత్సరం సైన్స్ ఫేర్ ఖచ్చితంగా బాగా చేయాలన్న ఆలోచనలు ఉన్నాం. కాబట్టి కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్లలో వైభవంగా పోచమ్మ, ఎల్లమ్మ పట్నాలు జరుగుతున్నాయి. గత 3 రోజులుగా అమ్మవార్లకి గ్రామంలో బోనాలు సమర్పించి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శివశక్తి సంఘం కరీంనగర్ జిల్లా దామెర అశోక్ కుమార్ వారి శిష్య బృందం ఆధ్వర్యంలో శివసత్తుల బోనాలతో చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ పోచమ్మ, ఎల్లమ్మ పట్నాలు పూజా కార్యక్రమంలో టీఆర్పీ పార్టీ మండల అధ్యక్షుడు శివరాత్రి మోహన్, సంపత్, రణిత్, సుజిత్, సూరం సంపత్, సతీష్ గ్రామస్తులు పాల్గొన్నారు. శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్ ను కరీంనగర్ లో ఘనంగా సత్కరించారు. యూనివర్సిటీలో మొదటిసారిగా తెలుగు విభాగంలో పీహెచ్డీ అవకాశం కల్పించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. యూనివర్సిటీలోని వీసీ ఛాంబర్ లో ఉమేష్ కుమార్ ను గజమాలతో సత్కరించారు. శాతవాహన విశ్వవిద్యాలయాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లేందుకు తమ కృషి నిరంతరంగా కొనసాగుతుందని వీసీ ఉమేష్ కుమార్ హామీ ఇచ్చారు. 14 సంవత్సరాల తర్వాత తెలుగు విభాగానికి పీహెచ్డీ అవకాశం కల్పించారని స్టూడెంట్ లీడర్ జేఏసీ చైర్మన్ చెన్నమల్ల చైతన్య అన్నారు. తెలుగు అధ్యాపకులకి ఇంతటి అవకాశం కల్పించిన వీసీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు విభాగం ఆచార్యులు లక్ష్మీనారాయణ, పావని, స్వరాజ్యం, కుందటి సత్యనారాయణ, బోడకుంట రమేష్, శనిగరం అరుణ్, పుష్ప, చుక్క శ్రీనివాస్, రవి, జగన్, నైతం సాయికృష్ణ, రాఘవ, లావణ్య, శ్రీలత, పావని విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం సుప్రసిద్ధ స్వయంభూ మైలారం మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో మల్లికార్జున స్వామిని భక్తులు దర్శించుకున్నారు. శివసత్తుల పూనకాలతో మల్లికార్జున స్వామి ఆలయం మారుమ్రోగింది. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ వరాల పరశురాములు అన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ మసాలా అండ్ డ్రై ఫ్రూట్స్ రాజేష్, నూకల తిరుపతి, జక్కన్నపల్లి సత్తయ్య, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు గుగ్గిళ్లపు రమేష్ అన్నారు. మానకొండూరు మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు కంది రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నిధులతోనే సాధ్యమవుతుంది అని చెప్పారు. భారతీయ జనతా పార్టీ మాట ఇస్తే తప్పదని, బండి సంజయ్ చేసేదే చెప్తారని, చెప్పేదే చేస్తాడని తెలిపారు. ఏకగ్రీవమైతే పంచాయతీలకి ఎమ్మెల్యే 10 లక్షలు ఇస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ఊరు భవిష్యత్తు కోసం మోడీకి బండి సంజయ్ బలపరిచే అభ్యర్థులు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రంగు భాస్కరాచారి, బీజేపీ మండల నాయకులు రాపాక ప్రవీణ్, కత్తి ప్రభాకర్ రెడ్డి, అప్పాని తిరుపతి, మీస రమణయ్య, నందగిరి బలరాం, మియాపురం లక్ష్మణాచారి, మార్కొండ రమేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు సభ్యులు, హోంశాఖ సహాయమంత్రులు, మరి ప్రతి గ్రామానికి సంబంధించి కూడా ఇక్కడైతే సర్పంచులు ఏకగ్రీవం అవుతారో వాళ్ళకు కూడా 10 లక్షల రూపాయలు అభివృద్ధి కింద దానికి ఇస్తా అని చెప్పి కూడా మాట ఇవ్వడం జరిగింది. మరి గతంలో గత పాలకులు ఇవ్వలేదు, కానీ మేము ఖచ్చితంగా ఇవ్వగలుగుతాం. ఎందుకంటే మేము చెప్పగానే దాదాపు ఈ 10 సంవత్సరాల నుంచి కూడా ఏ గ్రామాన మా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కూడిన సందర్భంలో మరి శ్మశాన వాటికలు కానీ, డంపు యార్డులు కానీ, మోరీలు కానీ, ఇలా లైట్ల వ్యవస్థ కానీ, ఇవాళ నీటి శుద్ధి కార్యక్రమాలు కూడా చేసుకున్న సందర్భాన్ని మీ ద్వారా ఒక్కసారి గుర్తు చేసుకుంటూ, మరి మన గ్రామం బాగుండాలంటే, మన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మా గ్రామానికి సంబంధించిన ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపవలసిందిగా మీ ద్వారా కోరుకుంటూ, మరి మా మండలంలో ఉన్నటువంటి నాయకులు ఇవాళ పెద్ద ఎత్తున దాదాపు 29 గ్రామాల లోపల మా భారతీయ జనతా పార్టీ సర్పంచులు గెలువబోతారని మీ ద్వారా ఒకసారి మీ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి పెద్ద ఎత్తున చేసినటువంటి అభివృద్ధిని మీరు చూడండి. మరి గతంలో ఉన్న నాయకులను, మా భారతీయ జనతా పార్టీ నాయకులను ఒక్కసారి చూసి. గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో కరీంనగర్ నుండి శబరిమలకు కొనసాగుతున్న మహాపాదయాత్ర విజయవంతంగా పూర్తయింది. కేరళలోని అయ్యప్ప సన్నిధానానికి చేరుకొని అయ్యప్ప దీక్షాపరులు భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా కరీంనగర్ నుండి మొదలైన శబరిమల మహాపాదయాత్ర 25వ సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకుంది అని గడప నాగరాజు గురుస్వామి అన్నారు. దాదాపు 47 రోజులుగా ఈ యాత్ర కొనసాగింది. స్వామివారికి నెయ్యితో అభిషేకం చేసిన అనంతరం భక్తులు తిరుగు ప్రయాణం చేశారు. ఈ యాత్రలో గడప నాగరాజు గురుస్వామి, డి సంపత్, ముఖేష్, హరీష్, బిట్టు దామోదర్, రాజ్ కుమార్లతో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. నాగరాజు 36వ సంవత్సరం మాలధారణ, 25 సంవత్సరాలు అమ్మ నాన్న సూర్యమ్మ వెనకయ్య వారి ఆశీస్సులతో మరి స్వర్గీయ వేణుగోపాల గురుస్వామి, శివకుమార్ గురుస్వామి మాలధారణ, వీర్లభవన్ నారాయణ గురుస్వామి మరియు వారి ఆశీస్సులతో మరి గూడెం గురుస్వామి పురుషోత్తమ స్వామి వారితో మరి వేణుగోపాల గురుస్వామితో నేను 23వ సంవత్సరం మాలధారణ. ఈ సంవత్సరం నుండి మాకు మహాపాదయాత్ర కరీంనగర్ పట్టణానికి చెందిన శ్రీ పరమేశ్వర గురుస్వామి ఆశీస్సులతో మంగళపల్లి రాజేశ్వర శర్మ అయ్యారు, చాణక్య అయ్యారుతో మరి కరీంనగర్ అయ్యప్ప భక్తులతో అందరూ మరి నాకు వచ్చిన 25 సంవత్సరాలకి పాదయాత్ర 25వ సంవత్సరం విజయవంతమైనందుకు మరి హరిహర కోరుకుంటూ. జనవరి 3, 4, 5 తేదీలలో ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్ని దిగ్విజయం చేయాలని భవానీ సాహిత్య వేదిక అధ్యక్షులు వైరాగ్యం ప్రభాకర్ కోరారు. కరీంనగర్లోని భవానీ సాహిత్య వేదిక సంస్థ ఆవరణలో సంస్థ అధ్యక్షులు వైరాగ్యం ప్రభాకర్ చేతుల మీదుగా తెలుగు మహాసభల ఆహ్వాన పత్రికని ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా అమరావతిలో జరగనున్నాయని చెప్పారు. సాహితీ సదస్సులు, అవధానాలు, వివిధ కళా ప్రదర్శనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు, తెలుగు కార్టూన్ల ప్రదర్శనలు, జానపద కళారూపాల ప్రదర్శనలని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అన్నాడి గజేందర్ రెడ్డి, పెద్దిరాజు సత్యనారాయణరాజు, నగనూరి రాజన్న, కసిరెడ్డి జలేందర్ రెడ్డి, మఠం సాంబమూర్తి, తడికొప్పుల కుమారస్వామి, వేలుపుల జైపాల్ రెడ్డి, కట్టా శ్యామ్, తిరుకోవెల వెంకటరమణ, రాపల్లి శ్యామ్, ఎడవెల్లి తిరుమల రెడ్డి పాల్గొన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జనవరి 3, 4, 5 తేదీలలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించబడుతున్నాయి. ఈ సభలు నందమూరి తారక రామారావు గారి వేదిక పైన నిర్వహిస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో శ్రీనాథ కవి వేదిక పైన సదస్సులు, నందమూరి తారక రామారావు వేదిక మీద అనేక కార్యక్రమాలు, శ్రీ జాషువా కరుణశ్రీ వేదికపై కవి సమ్మేళనం, శ్రీ కొప్పవరపు కవుల వేదికపై అవధానాల ప్రదర్శనలు, శ్రీ తూము నరసింహదాసు వేదికపై ఆధ్యాత్మిక కార్యక్రమాలు, డాక్టర్ ఘంటసాల, డాక్టర్ ఎస్పి బాలు వేదికపై పాడనా తెలుగుపాట కార్యక్రమం, అట్లాగే రామోజీరావు ప్రదర్శన ప్రాంగణంలో పుస్తక
హస్తకళల ప్రాచీన తెలుగు వైభవ ప్రదర్శనలన్నీ కూడా మనకు నిర్వహిస్తున్నారు. మరి ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా నుండి అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.